సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలంటే ఒకప్పుడు సూపర్ స్టార్ మాత్రమే డామినేట్ చేసేవారు. కానీ ఇప్పుడు సూపర్ స్టార్ మూవీస్ లో హీరోయిన్స్ డామినేట్ చేస్తున్నారు. అప్పుడు తమన్నా, ఇప్పుడు మంజు వారియర్ చూస్తుంటే సూపర్ స్టార్ మూవీస్ లో ఇదో ట్రెండ్ లా మారే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. సూపర్ స్టార్ మూవీస్ అంటే చెప్పేదేముంది? ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి సినిమాకు ఎన్ కార్డ్ పడే వరకు స్క్రీన్ పై ఆయనదే డామినేషన్ ఉంటుంది. అప్పుడే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారు. కానీ జైలర్ నుంచి కొత్త ట్రెండ్ మొదలైంది. సూపర్ స్టార్ మూవీలో హీరోయిన్స్ స్టెప్స్ పాపులర్ అవుతున్నాయి. జైలర్ లో మిగతా పాటలన్నీ ఒక ఎత్తు, కావాలయ్యా ఒక ఎత్తు. జైలర్ కు ఇన్స్టెంట్ గా క్రేజ్ తీసుకొచ్చిన సాంగ్ ఇది. ఇప్పుడు వేట్టయాన్ లోనూ సేమ్ స్టైల్ రిపీట్ అయ్యింది. మూవీలో మంజు వారియర్ వేసిన స్టెప్స్ వేట్టయాన్ కు స్పెషల్ క్రేజ్ ను తీసుకొచ్చింది. సందర్భంగా ఇటీవల రజనీకాంత్ కూడా ఇవే స్టెప్పులు కూలీ సెట్ లో రిపీట్ చేశారు. యూనిట్ ను ఉత్సాహపరిచారు. ఆల్రెడీ కూలీలో కీలకమైన పాత్రలో నటిస్తున్న కింగ్ కూడా ఇటీవల బిగ్ బాస్ ఎపిసోడ్ లో మనసిలాయో స్టెప్పులేసి ఉర్రూతలూగించాడు. జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు టాలీవుడ్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇదే మొదటి కేసు కాదని, ఇలాంటి కేసులు పరిశ్రమ దృష్టికి తరచూ వస్తున్నాయని, ఇండస్ట్రీలో ఆడపిల్లలకు రక్షణ లేదని, వారిని ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని కమిటీలు వచ్చినా వేసినా పరిశ్రమలో మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నాము అని చెప్తున్నారు. లైంగిక వేధింపులపై తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దలు ఫస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్ లోనే టాలీవుడ్ లో లైంగిక వేధింపులు నిజమే, ఎన్ని కమిటీలు వచ్చినా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో విమెన్ సేఫ్టీ విషయంలో ధైర్యాన్ని ఇవ్వలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు తమ్మారెడ్డి భరద్వాజ. జానీ మాస్టర్ వివాదంపై టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ ప్రెస్ మీట్ పెట్టింది. తమ్మారెడ్డితో పాటు ఝాన్సీ, ప్యానెల్ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు. పని ప్రదేశంలో లైంగిక వేధింపులు ఉన్నాయంటూ బాధితురాలు తొలుత ఛాంబర్ ను ఆశ్రయించినట్లు ఝాన్సీ చెప్పుకొచ్చింది. దీనిపై లీగల్ గా విచారణ జరుగుతోందని, 90 రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం రిపోర్ట్ చేస్తామని ప్యానెల్ వివరించింది. అవకాశాలు పోతాయనే భయంతో చాలా మంది తమకు ఎదురైన పరిస్థితులు చెప్పడం లేదని ఝాన్సీ పరిశ్రమలోని పరిస్థితులు వివరించింది. ఇదే సమయంలో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై మరోసారి ఆరోపణలు చేసింది నటి పూనం కౌర్. త్రివిక్రమ్ పై ఇండస్ట్రీ పెద్దలకు తను ఫిర్యాదు చేశానని, కానీ వారి దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేదని ఆరోపించింది పూనం కౌర్. ఇప్పటికైనా పరిశ్రమ పెద్దలు త్రివిక్రమ్ ను పిలిపించి ప్రశ్నించాలని పూనం ట్వీట్ చేసింది. కాలీవుడ్ బాలీవుడ్ సపోర్ట్ కావాలి, అటు బాలీవుడ్ కు కాలీవుడ్ సపోర్ట్ కావాలి. అప్పుడే 1000 కోట్ల మార్క్ అందుకోవడం ఈజీగా ఉంటుంది. మార్కెట్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. అందుకే హిందీ హీరోలు తమిళ కథానాయకులు తెగ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. సౌత్ లో మార్కెట్ కోసం నార్త్ హీరోలు, నార్త్ లో మార్కెట్ కోసం సౌత్ హీరోలు మల్టీ స్టారర్ మూవీస్ కు జిందాబాద్ కొడుతున్నారు. టాలీవుడ్ కు బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఏర్పడింది. అందుకే బాహుబలి 2, కల్కి లాంటి చిత్రాలు ఈజీగా 1000 కోట్ల వసూళ్లను దాటగలిగాయి. కానీ బాలీవుడ్, కోలీవుడ్ కు ఇంకా ఈ స్థాయి మార్కెట్ క్రియేట్ కాలేదు. అందుకే ఈ రెండు ఇండస్ట్రీస్ కు చెందిన హీరోలు మార్కెట్ విస్తరించే క్రమంలో మల్టీ స్టారర్స్ కు జిందాబాద్ కొడుతున్నారు. ఆల్రెడీ వార్ 2 లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా సల్మాన్ ఖాన్, కమల్ హాసన్ ఒకే ప్రాజెక్టులో నటించేందుకు రెడీ అవుతున్నారని, ఆ మూవీని జవాన్ తీసిన అట్లీ తెరకెక్కిస్తున్నాడని బాలీవుడ్ లో బాగా ప్రచారం సాగుతోంది. ఇలాంటి మల్టీ స్టారర్ స్టోరీనే షారుఖ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. బాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ధూమ్ 4 లో షారుఖ్, సూర్య కలిసి నటించబోతున్నారని టాక్ ఉంది. సూర్య పోలీస్ పాత్రలోనూ, షారుఖ్ విలన్ గాను ధూమ్ 4 ను ప్లాన్ చేస్తున్నారట. చిన్న చిత్రాలు ఆదరిస్తున్న ఆడియన్స్ నుంచి విచిత్రమైన సజెషన్స్ వస్తున్నాయి. ఫ్యూచర్ లో మత్తు వదలరా టీమ్ లోకి టిల్లును, అలాగే టిల్లు వరల్డ్ లోకి మత్తు వదలరా హీరోలు ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది? స్టోరీ ఐడియాస్ ఇలా ఉంటే ఎలా ఉంటాయో ఆలోచించండి అంటున్నారు. మధ్యలో జాతి రథాలను కూడా కలుపుతున్నారు. అసలు ఏంటి స్టోరీ అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. ఇది యూనివర్సల్ కాన్సెప్ట్ స్టోరీస్ కు ప్రేక్షకులు జిందాబాద్ కొట్టే కాలం. అందుకే పఠాన్ ప్రపంచంలోకి టైగర్ వస్తున్నారు. విక్రమ్ వాల్ లోకి లియో, ఖైదీ, రోలెక్స్ వచ్చారు. అసలు కాన్సెప్ట్ మూవీస్ ను ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ఇదొచ్చిన ఎగ్జాంపుల్ మాత్రమే. అయితే ఇలాంటి స్టోరీస్ కావాలని టాలీవుడ్ ఆడియన్స్ డిమాండ్ చేస్తున్నారు. అందుకు ఎవరు ఊహించిన కాన్సెప్ట్ ఐడియాస్ ఇస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన మత్తు వదలరా సీక్వెల్ లో సత్య క్యారెక్టర్ ను, అలాగే టిల్లు క్యారెక్టర్ ను కలుపుతూ ఒక సినిమా ప్లాన్ చేయవచ్చు కదా అంటూ డైరెక్టర్స్ కు కామెంట్స్ రూపంలో రిక్వెస్టులు పెడుతున్నారు. యూనివర్స్ ను ఇంకాస్త ఎక్స్పాండ్ చేసేందుకు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, అలాగే జాతి రత్నాలను కూడా కలుపుతూ స్టోరీస్ డెవలప్ చేస్తే బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుందంటూ ఐడియాస్ ఇస్తున్నారు. మరి డైరెక్టర్స్ ఎంత వరకు ఇలాంటి కాన్సెప్ట్లతో మూవీస్ ప్లాన్ చేస్తారు అనేది చూడాల్సి ఉంది. చిన్న సినిమాలు, చిన్న చిన్న కథలు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.
అంటే అది ఒక మాలీవుడ్లోనే అనుకుంటున్నారేమో. అలాంటి స్టోరీస్ మాలీవుడ్లో మాత్రమే వస్తాయని, వాటిని ఓటీటీలో విడుదలైనప్పుడు చూడాలని ఒక సెక్షన్ ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. ఈ దశలో టాలీవుడ్లో అనూహ్యంగా చిన్న సినిమాలకు అడ్డాగా మారుతోంది. కరోనా కాలం తర్వాత ఓటీటీ కల్చర్ పెరిగిన తర్వాత మాలీవుడ్ మూవీస్ కు ఆడియన్స్ పెరిగారు. టాలీవుడ్ నుంచి కూడా మలయాళ సినిమాలకు విపరీతంగా అభిమానులు పెరిగారు. ఇలాంటి కథలు చిన్న సినిమాలతో పెద్ద విజయాలను అందుకోవటం ఈ మధ్య కాలంలో మాలీవుడ్ కు మాత్రమే సాధ్యపడుతోందని చాలా కాలంగా కామెంట్స్ కనిపిస్తూ వచ్చాయి. కానీ 2024లో టాలీవుడ్ పూర్తిగా మాలీవుడ్ గా మారుతోంది. వరుసగా చిన్న సినిమాలను విడుదల చేయటం, వాటిని ప్రేక్షకులు ఆదరించటం కొంతకాలంగా తెలుగు సినీ పరిశ్రమలో కనిపిస్తోంది. కమిటీ కుర్రోలు, ఆయ్, 35, అలాగే మత్తు వదలరా సీక్వెల్ వరుస పెట్టి చిన్న సినిమాల మేళాగా కనిపిస్తోంది. కమిటీ కుర్రోలను నిహారిక, ఆయను గీత ఆర్ట్స్ 2, 35 చిన్న కథ కాదు సినిమాకు రానా, మత్తు వదలరా సీక్వెల్ కు రాజమౌళి టీం బాగా సపోర్ట్ చేసింది. ఈ సినిమాలను ప్రేక్షకులకు చేరువయ్యేలా ప్రమోషన్స్ చేశాయి. అందుకే థియేటర్ వరకు ప్రేక్షకులు రాగలిగారు. చిన్న చిత్రాలను ఆదరించారు. మొత్తంగా టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలకే కాదు, చిన్న చిత్రాలకు కూడా పెద్ద పరిశ్రమగా మారుతోంది.